బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ గాజుల రామారంలో ప్రేమోన్మాది వినయ్ ని అరెస్ట్ చేశారు. ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న యువతిపై దాడి చేసేందుకు వినయ్ ప్రయత్నించాడు. ఆమెపై దాడి చేయడం కోసం అదే సూపర్ మార్కెట్లో కత్తి కొన్నాడు. వినయ్ ని గమనించిన యువతి స్టోర్ రూమ్లో దాక్కుంది. ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. స్థానికులతో కలిసి వినయ్ ని పట్టుకున్న యువతి తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మహబూబాబాద్కి చెందిన వినయ్ ఆ యువతిల మధ్య 2 ఏళ్ల కిందట ప్రేమ వ్యవహారం ఉంది. యువతి మైనర్ కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత యువతి కుటుంబం హైదరాబాద్కు వచ్చేసింది. అయినా ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు వినయ్. ఆమెతో దిగిన ఫోటోల్ని పంపిస్తూ బెదిరింపులకు దిగాడు. యువతి స్పందించకపోవడంతో ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. గమనించిన యువతి అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. వినయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిని చంపేస్తారని బెదిరించాడో వినయ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆయన్ని విచారిస్తున్నారా? ఏం చెప్తున్నాడు అతను వినయ్? రాజేష్, అయితే ఆ ప్రేమోన్మాదిని గాజుల రామారానికి సంబంధించినటువంటి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఆ వినయ్ అనేటువంటి యువకుడిగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మహబూబాబాద్ కు చెందినటువంటి వినయ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువతికి మధ్య 2 ఏళ్ల కిందట కొంత లవ్ అఫైర్ అంటే ప్రేమ వ్యవహారం కూడా నడిచింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా యువతి ఇదంతా చెక్ కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఆ యువకుడు ఆగ్రహించి ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఆ కోరికతోని యువతిని పలుమార్లు ఫాలో అవుతూ కూడా వచ్చినటువంటి సందర్భం అయితే నెలకొంది. అయితే ఆ యువతి తల్లిదండ్రులు అలాగే యువతికి సంబంధించిన స్నేహితులు ఇదంతా గమనించి ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఊరు మారితే బెటర్ అని చెప్పేసి కూడా ఒక సలహా ఇవ్వడం తోటి వాళ్ళు మహబూబాబాద్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ కి కూడా మకాం మార్చారు. సార్, తర్వాత హైదరాబాద్ కి వచ్చినా కూడా వినయ్ అంటే వదిలిపెట్టకుండా యువతిని వదిలిపెట్టకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేస్తూ వచ్చాడు. అయితే సదరు యువతి ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఉంటది, ఒక స్టోర్ లో. అయితే ఆ స్టోర్ లో పనిచేస్తున్నటువంటి యువతి పైన ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా ఒత్తిడికి గురి చేశాడు. కానీ యువతి మాత్రం నిరాకరించడంతో, ఎందుకంటే ఆ యువతి గతంలో మైనర్ గా కూడా చెప్తా ఉన్నారు. సో మైనర్ గా ఉన్నటువంటి యువతి నిరాకరించడంతో ఎలాగైనా సరే తనను దక్కించుకోవాలని చెప్పేసి పలుమార్లు బెదిరించి భయభ్రాంతులకు కూడా గురి చేశాడు. సో ఇదంతా గమనించినటువంటి ఆ యువతి కొద్ది రోజులుగా కూడా దూరంగా వినయ్కి కనిపించకుండా కూడా తిరుగుతూ వచ్చింది. కానీ నిన్న వినయ్ ఆ యువతిని మొత్తం చూసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అటు ఆ యువతి పనిచేసేటువంటి ఏదైతే ఆ షాపింగ్ మాల్ ఉందో, ఏదైతే ఆ స్టోర్ ఉందో, సూపర్ మార్కెట్ ఉందో, ఆ సూపర్ మార్కెట్ చుట్టూనే అనుమానంగా తిరుగుతూ అదే సూపర్ మార్కెట్ లో ఒక కత్తిని కూడా కొనుగోలు చేశాడు. ఎందుకంటే యువతి పైన దాడి చేయాలి, ఎందుకంటే నాకు దక్కనేటువంటి ఆ యువతిని ఖచ్చితంగా ఈ భూమి మీద ఉంచకూడదు అన్నటువంటి ఆలోచన వినయ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంటనే ఆ యువతి వినయ్ కత్తిని కొనుగోలు చేయడాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో అయితే ఆ యువతి దాక్కొని వెంటనే ఆ యువతి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి సమాచారం అందించి విజయ్, ఆ వినయ్ కి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి కాకుండా ఇట్లా రిపీట్ కాకుండా అని చెప్పే అవకాశం ఉందా, లేదంటే కంప్లైంట్ కేసు అయ్యే అవకాశం ఉందా? ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే వినయ్ చేసినటువంటి పని ఉందో అది ఎవరు కూడా ఒప్పుకోలేనటువంటిది. ఎందుకంటే ఆ యువతి పైన హత్యాయత్నం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రేమ పేరుతోని యువతిని పలుమార్లు వేధింపులకు గురి చేశాడు. అది కాదన్నట్టుగా తను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తానంటూ కూడా బెదిరించి భయభ్రాంతులకు ఆ యువతి కుటుంబాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఖచ్చితంగా పోలీసులు కూడా వినయ్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అలాగే అటు మహబూబాబాద్ పోలీసులు కూడా పలుమార్లు వినయ్ కి సర్ది చెప్పినప్పటికీ, కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వినయ్ తీరు మారకపోవడంతో అతని పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది రాజేష్. ఎందుకంటే చాలా సార్లు చెప్పి చూసినప్పటికీ కూడా వినయ్ తీరు మారకపోవడంతో ఖచ్చితంగా ఇతడు ఎన్నైనా సరే, అంటే ఎప్పటికైనా సరే యువతి మీద పగ తీర్చుకునేటువంటి ఆలోచనతోనే ఉంటాడు కాబట్టి తనని ఖచ్చితంగా జైలుకు పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.